కలకలం రేపిన బెంగళూరు రేవు పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవు పార్టీ నిర్వాహకుడు ప్రధాన ముద్దాయి అయిన వాసు పుట్టినరోజు పార్టీపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు విషయంపై పలువురు తెలుగు, కన్నడ, తమిళనాడు సినీ ప్రముఖులతో పాటు రాజకీయవేత్తలు, వ్యాపారులపై ఎఫ్ఐఆర్ బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై దాదాపు 150 మందిపై కేసులు బుక్ అయినట్లు తెలుస్తోంది. స్పాట్ నుంచి 20కి పైగా లగ్జరీ కార్లను సీజ్ చేశారు పోలీసులు. కాగా బెంగళూరు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పార్టీలు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెంగళూరు పోలీసులు నిన్న జరిగినటువంటి రేవ్ పార్టీ పైన కేసు నమోదు చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ డ్రగ్స్ కేసు కింద వీరిపైన సెక్షన్స్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో అనేక అంశాలని ప్రస్తావిస్తామనుకున్నారు. 150 మంది పేర్లు దీనిలో ప్రస్తావన తీసుకొస్తామనుకున్నారు. కానీ పోలీసులు కేవలం 100 నుంచి 150 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. దీంట్లో నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ఎక్కువగా యూజ్ చేశారు. సాయంత్రం నుంచి తెల్లవారుజామున వరకు ఈ రేవ్ పార్టీ జరిగింది. దీంతో ఆఫీసర్ ఇచ్చినటువంటి పోలీస్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మహమ్మద్ ముక్రమ్ పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి దీంట్లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఫిజియోథెరపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 అండర్ సెక్షన్ 8C, 22B, 22C, 22A, 27B, 25, 27 IPC 1860 అండర్ సెక్షన్ 290, 294 యాక్ట్ కింద పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. తమకు ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ సబ్ డివిజన్ పరిధిలో ఈ రేవ్ పార్టీ జరుగుతుందన్నట్టు కూడా ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో డీసీపీ, ఏసీపీలకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ సిటీ ఈ జిఆర్ ఫామ్ హౌస్ పైన రైడ్ చేసినప్పుడు 100 నుంచి 150 మంది వ్యక్తులు ఇక్కడ మద్యం సేవించి డాన్స్ చేస్తా ఉన్నారు. ఇది చట్టానికి విరుద్ధంగా జరుగుతా ఉంది. దాంట్లో కొకైన్, ఇతర నార్కోటిక్ సబ్స్టాన్సెస్ అన్ని కూడా దొరికాయి. ఇవి వాసు బర్త్డే పేరుతో ఈ ఈవెంట్స్ జరుపుతా ఉన్నారు. ఇదంతా కూడా పోలీసుల అనుమతి లేకుండా సాగుతా ఉంది. డీటీ ఆపరేట్ చేయడము, డ్రగ్స్ ని పార్టీలో వినియోగించడము, తర్వాత ఇతర నార్కోటిక్ సబ్స్టాన్సెస్ సినీ ప్రముఖులను దీంతో పెట్టి ఈ పార్టీని ఎంజాయ్ చేయడం, రాజకీయ నాయకులని కొందరిని ఇన్విటేషన్ ఇచ్చి వాటిని గెలిపియడము, ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ కాబట్టి తమకు వచ్చినటువంటి సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నాం. దాంట్లో హీరోయిన్ హేమ ఉన్నది మాత్రం పోలీసులు మరోసారి ధృవీకరించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఉదయం నుంచి వెరిఫై చేసి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఉదయం నుంచి కూడా క్వశ్చన్ చేసిన తర్వాత సాయంత్రం 6:30-7 ప్రాంతంలో వారందరినీ కూడా అక్కడి నుంచి తిరిగి వారి ఇంటికి పంపించినట్టు కూడా పోలీసులు ఈ విషయాన్ని ఎఫ్ఐఆర్ లో తెలియజేయడం జరిగింది. వీరి నుంచి డ్రగ్ శాంపుల్స్ స్వీకరించి ల్యాబ్ కి పంపేటువంటి ఆలోచనలు కూడా పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో రాజకీయ నాయకుల యొక్క ఇంట్రెస్ట్ మేరకే రాజకీయ నాయకుల యొక్క డైరెక్షన్ తోటే ఈ కేసుకు సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. దీంట్లో టాలీవుడ్ కి చెందినటువంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రముఖుల యొక్క పాత్రపై కూడా విచారణ చేపడతా ఉన్నాము. దీంట్లో తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి పాత్రపై కూడా విచారణ చేపడతా ఉన్నాము. ఈ 100 నుంచి 150 మంది వ్యక్తులందరూ కూడా ప్రీ ప్లాన్డ్ గా ఆర్గనైజ్ చేసినటువంటి పార్టీకి అటెండ్ అయ్యి డ్రగ్స్ స్వీకరించి వీళ్ళు వివిధ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడ్డారనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఎఫ్ఐఆర్ లో మొత్తం 15 లగ్జరీ కార్లని గుర్తించాము. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందినటువంటి వాహనాన్ని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా సీజ్ చేశామనేది మాత్రం పోలీసులు ఎఫ్ఐఆర్ లో ప్రధానంగా ఈ అంశాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. రవితేజ, దీంట్లో రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు కూడా పేర్లు చర్చకు వస్తుంది. ఎవరైనా పేర్లు బయటకు వచ్చాయా? ఎఫ్ఐఆర్ లో ప్రత్యేకంగా ఎవరి పేర్లను మెన్షన్ చేయలేదు. దీంట్లో క్రికెట్ బుక్కీస్ రెగ్యులర్ గా ఈ ఈవెంట్స్ కండక్ట్ చేసేటువంటి వ్యక్తుల పేర్లను మాత్రమే మెన్షన్ చేస్తారు. ఇప్పటి వరకు పోలీసులు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో అరుణ్ రెడ్డి అంటూ వైట్ క్లబ్ ఓనర్, తర్వాత వాసు క్రికెట్ బుక్ కి ఇతని బర్త్డే పార్టీకి వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారంటూ కూడా వాసు పేరుని మెన్షన్ చేశారు. తర్వాత రిషి చౌదరి, ఆశీ రాయ్, సందీప్ చిరంజీవి, శివాని, సందీప్ కొరపాటి, డింపుల్ చౌదరి, వెంకట్ చౌదరి, సినీ యాక్ట్రెస్ హేమ. ఇప్పటి వరకు జరిగినటువంటి పార్టీలో ఈ 10-12 మందిని గుర్తించి వారి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేసి వీరు గతంలో ఎక్కడైనా డ్రగ్స్ పార్టీలో పార్టిసిపేట్ అయ్యి ఉన్నారా, ఈ రేవ్ పార్టీకి ఎందుకు వచ్చారు, ఎవరు పిలిస్తే ఈ పార్టీకి వచ్చారు, సినీ ఇండస్ట్రీకి ఈ పార్టీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రేవ్ పార్టీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయో కూడా
అన్ని కోణాల్లో పోలీసులు వెరిఫై చేస్తూ ఉన్నారు. వీరి వ్యక్తిగత డేటా అంతా తీసుకొని వీరి ఆధార్ కార్డు, వీరి ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్ని తీసుకున్న తర్వాతనే వీళ్ళందరినీ అక్కడి నుంచి కూడా పంపివేసి మళ్ళీ ఏదైనా విచారణ చేపట్టాలంటే ఈ 100 నుంచి 120 మంది పేర్లని మెన్షన్ చేయకపోయినా అన్నోన్ పర్సన్స్ రేవ్ పార్టీ చేస్తున్నందుకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. కాబట్టి ఎప్పుడు ఏ అనుమానం వచ్చినా ఎవరి పాత్ర తేల్చాలన్నా బెంగళూరు పోలీసులు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పిలిపించి మరోసారి పోలీసులు విచారించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.